రోజు అయితే ఎక్కడ ఉన్నామో ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇన్నర్ బిట్ మాల్కి ఆపోజిట్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారని చూస్తే ఫుడ్ కోసం వచ్చారు, స్ట్రీట్ ఫుడ్ కోసం. ప్రత్యేకించి ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి అని ఇక్కడికి వచ్చామన్నమాట. ఒక మహిళ మార్నింగ్ 5కి లేచి ఇంతమందికి వంట చేసి సర్వ్ చేస్తుంది. సో తనతో మాట్లాడి అసలు ఏంటి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి, వేరే దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? ప్రవళిక. ఇక్కడికి ఎప్పుడు వస్తుంటారా? డైలీ వస్తారా? టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగుంటుంది, అందుకని ప్రతిసారి ఇక్కడికి వస్తాను. మీకు ఇక్కడ ఏ ఐటెం నచ్చింది? ఎక్కువ చికెన్, మటన్ అసలు ఉండదు, వచ్చేసరికి అయిపోతూ ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, ఇంక ఇక్కడ ప్రైస్ ఎలా ఉంది మరి? ప్రైస్ 150 నుంచి స్టార్ట్. 150 నుంచి స్టార్ట్ ఉంది. వేరే దగ్గర కూడా ఉన్నాయి కదా, ఇక్కడికి ఇక్కడే బాగుంటుంది. ఇంకా వేరే ఎక్కడ ఈ టేస్ట్ అసలు ఉండదు. ఇక్కడ ఉన్నట్టు టేస్ట్ ఎక్కడ ఉండదు అంటారు. ఓకే, ఇక్కడ టేస్ట్ కోసం మీరు వచ్చారు. ఎక్కడ నుండి వచ్చారు? మేము షేక్పేట్. డైలీ ఇక్కడికి వస్తారు. ఓకే, ఇంట్లో ఉన్నట్టుందా ఫుడ్? ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, అందుకనే ఇక్కడికే వస్తాం. బయట బిర్యానీస్ కంటే ఇక్కడే బాగుంటుంది. అదే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, ఇక్కడికే వచ్చేందుకు తింటున్నారు? ఇక్కడే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో చేసుకున్న హోటల్స్ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కంటే ఇక్కడ బెటర్ అంటారు. అయితే చాలా బాగుంటుంది. మీ పేరు? నా పేరు జ్యోతిరామ్ అండి. ఇక్కడికి డైలీ వస్తారా? డైలీ వస్తా. 2013 నుంచి ఇక్కడే తింటా మేడం, రోజు వచ్చాను నేను. ఓకే, నేను గూగుల్ అప్లై చేస్తా. 2013 మంచిగా ఉంది, కానీ మళ్ళీ 230 దాకా ఏం లేదు మళ్ళీ ఆంటీ దగ్గర, మొత్తం అయిపోతాయి ఇక్కడ. ఫుడ్ అయితే మంచిగా ఉంది. టేస్ట్ నచ్చిందా మీకు? టేస్ట్ చాలా ఉంది, మంచిగా ఉంది. ఫుల్ డైలీ వస్తారు కదా, టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? అట్లానే ఉంటుంది, కానీ టేస్ట్ మంచిగా ఉంది అన్న. ఓకే, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ 2013 నుంచి వస్తా. ఇక్కడ 13 నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వస్తా. డైలీ ఇక్కడే తింటారు? డైలీ ఇక్కడ తింటా. టిఫిన్ తీసుకొచ్చుకోరు ఇంటి నుంచి? టిఫిన్ ఆఫీస్లో వస్తా, అన్నం అయితే ఇక్కడ వస్తాను. ఓకే, మీ పేరు? శివ అండి. ఇక్కడికి డైలీ వస్తారా? వీక్లీ 2-3 టైమ్స్ వస్తుంటాం. టేస్ట్ ఎలా ఉంది? బాగుంటుంది, హోమ్ ఫుడ్ లా ఉంటుంది. ఓకే, ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ ఓకే, వర్తి అండి. అంటే అన్లిమిటెడ్ కదా, వర్తి. ఓకే, మీకు ఇక్కడ వెజ్ నచ్చుద్దా లేకపోతే నాన్ వెజ్? ప్యూర్లీ నాన్ వెజ్. ఎక్కడికి వెళ్ళినా సరే. హాస్టల్లో ఉంటారా మీరు? ఓకే, ఇంటి ఫుడ్ కోసం ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది. అయితే ఫుడ్ అయితే బాగుందా? వర్తి అండి, అంటే మనం పెట్టే కాస్ట్లకి వర్తి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, మీకు ఇలా ఉండదు కదా, 150 పెడితే ఇలా అన్లిమిటెడ్ రైస్ వేసి ఇవ్వరు. 150కి ఈవెన్ బయట బిర్యానీ దొరకట్లేదు పెద్ద హోటల్స్లోకి వెళ్తే. ఇక్కడ చాలా బాగుంది, రైస్ మళ్ళీ కావాలంటే వేస్తారు. ఇంకో కర్రీ తీసుకుంటే 50 80 ఇట్లా కర్రీ బట్టి రేట్ ఉంటుంది. తీసుకోవచ్చు, పర్లేదు. మీకు ఏ ఐటమ్ నచ్చింది ఇక్కడ మరి? చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. మటన్ బోటీ ఒకటి ఉంటుంది అండ్ లివర్ ఫ్రై ఒకటి బాగుంటుంది. ఆల్మోస్ట్ నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి. నాన్ వెజ్ అంటేనే బాగుంటుంది, అది చంపుకొని తింటే ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? రీల్స్ లో చూసాం, చాలా చూసి ఇంకా నచ్చింది. ఒకసారి తింటే నచ్చింది. హోటల్స్ లో తినే టేస్ట్ కి ఇక్కడ తినే టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హోమ్ ఫుడ్ లా ఉంటుంది. అంటే మళ్ళీ ఇప్పుడు పక్కన ఉంది, మీరు అన్నట్టుగా పక్కన ఉంది, కానీ ఇక్కడికి ఎందుకు వస్తామంటే ఒకసారి తిన్నాం, మళ్ళీ ఇక్కడే బాగుంది కదా ఇంకా తినొచ్చు. ఇంకో దగ్గర మళ్ళీ టేస్ట్ చేసి అది బాగాలేదని డిసప్పాయింట్మెంట్ అయింది. బాగుంది కదా ఇక్కడే తినేస్తాం అదన్నమాట. మీ పేరు? చంద్రకళ. ఎక్కడి నుండి వచ్చారు? సిద్దిపేట. ఇక్కడ టేస్ట్ చేయడానికి అక్కడ నుండి వచ్చారా? టేస్ట్ ఎలా ఉంది మరి? బాగున్నాయి. ఇక్కడ ఐటమ్స్ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. మీకేది నచ్చింది? చికెన్. రేట్లు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ? మంచిగా పర్వాలేదు, తక్కువనే ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి కదా, ఇక్కడనే ఎందుకు టేస్ట్ చేశారు? బాగున్నాయి అని తెలిస్తే వచ్చేసి. హాయ్ అండి, మీ పేరు? కృష్ణ. ఇక్కడికి డైలీ వస్తుంటారా? నేను ఫస్ట్ టైం అండి హైదరాబాద్ రావడం, చెన్నై నుంచి. మా ఫ్రెండ్ ఇక్కడ బగారా రైస్ ఇక్కడ అమ్ముతున్నారు, మంచిగా యూట్యూబ్లో ఫేమస్ అయింది, తిన్నారా అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం 120 రూపీస్కి పెట్టి మొత్తం బగారా రైస్, చికెన్, కొన్ని పప్పడ్ అవన్నీ ఇచ్చారు. బాగున్నాయి, మంచిగా టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. ఓకే, మీకు నచ్చిందా? నచ్చింది, మంచిగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే 120, 180, 250 రూపీస్ అని చెప్పేసి 3 వెరైటీగా ఇస్తున్నారు. చికెన్ విత్ బగారా రైస్ అయితే 120, అయితే మటన్ యాడ్ చేస్తేనేమో 180, మళ్ళీ 3 వెరైటీస్ ఇంకా ఎగ్ అలా యాడ్ చేస్తేనేమో 250 రూపీస్ అని చెప్పేసి అమ్ముతున్నారు. వెజ్ కూడా ఉంది, వెజ్ బాగుంది అనమాట. అంటే లిమిట్ ఉందా, అన్లిమిటెడ్ ఉందా? అన్లిమిటెడ్. ఇక్కడ బగారా రైస్ కావాలంటే మల్టిపుల్ టైమ్స్ అంటే మళ్ళీ వెళ్ళినా ఇస్తున్నారు అనమాట. క్రౌడ్ చూస్తే నేను కూడా ఫస్ట్ టైం కదా ఇంతగనంగా ఎంత ఏంట్రా అని అనుకున్నాను, బట్ బాగుంది. ఇక చూస్తే ఇంట్లో తిన్నట్టు అనిపించిందా? పర్లేదు, ఇంకా టేస్ట్ మొత్తం మంచిగానే ఉంది, తినొచ్చు, మంచిగానే ఉంది. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు అశోక్ రెడ్డి. ఇక్కడికి డైలీ వస్తారా? లేదు, సెకండ్ టైం వచ్చాను. సెకండ్ టైం వచ్చారు. ఎలా ఉంది మరి ఫుడ్? చాలా బాగుంది.
టేస్ట్ నచ్చిందా? టేస్ట్ చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడికి సెకండ్ టైం అంటున్నారు కదా, ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ టైం వచ్చి బాగుంది కాబట్టి మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చాను. ఓకే, మీరే తీసుకొచ్చారా వీళ్ళందరినీ? ఓకే. ఇతని పేరు పండు, చెన్నై నుంచి వచ్చాడు. ఓకే. ఇతను చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాం అనమాట. మంచిగా ఉంది, ఇంకా బాగుంది. సో ఒకసారి వచ్చి తినొచ్చు, అందరం వచ్చి ఫ్రెండ్స్ లాగా సండేస్ అలా వచ్చేసి తినొచ్చు మంచిగా. మీ పేరు? సూర్య. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం మీరు ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం. ఓకే, మీ ఫ్రెండ్ వల్ల మంచి టేస్ట్ అయితే దొరికింది మీకు? సేమ్ ఇంట్లో మేము మొత్తం ఇక్కడ 10 మెంబర్స్ వచ్చాము. 10 మెంబర్స్ ఇంకా తీసుకున్నాం వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ సైడ్ కూడా మంచిగా ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్ మటన్ కూడా బాగుంది. ఇక్కడ ఫ్రై ఇంకా బాగుంది. మీకు ఏది నచ్చింది మరి ఇందులో? నాకు చికెన్ కర్రీ విత్ మటన్ ఫ్రై. సో ఓకే, టేస్ట్ చేసే వాళ్ళకి ఏ టేస్ట్ చేస్తే బాగుంటది? అది వాళ్ళ చాయిస్ కదా. ఇప్పుడు మటన్ బోటీ బాగుంది, చికెన్ కర్రీ, మటన్, బగారా రైస్, వెజ్ కర్రీస్ కూడా బాగుంది. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వీణా. ఇక్కడికి డైలీ వస్తారా? లేదు, ఈరోజే వచ్చాం. ఈ రోజే వచ్చారా? టేస్ట్ ఎలా ఉంది మరి? బాగుంది. అంటే ఎవరైనా చెప్పారా ఇక్కడ బాగుంది అంటే మేము యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చామండి. అంటే యూట్యూబ్ లో వీడియో చూసి వాళ్ళు ఇక్కడికి రావాలనేసి వచ్చారా? ప్రత్యేకించి ఇక్కడికి? అవును, తినడానికి వచ్చాం. ప్రత్యేకించి ఇక్కడ టేస్ట్ చేద్దామని వచ్చాం. ఎక్కడ నుండి వచ్చారు? సిద్దిపేట మాది. సిద్దిపేట నుండి వచ్చారా? టేస్ట్ ఎలా ఉంది మరి? బాగుంది. ప్రైస్ ఎలా ఉంది? రీజనబుల్ గా ఉంది. ఓకే, మీకు ఏ ఐటమ్ నచ్చింది మరి? నేను చికెన్ ట్రై చేశాను, బాగుంది. ఓకే. మా వాళ్ళందరూ లివర్, చికెన్ కర్రీ, మటన్ అవన్నీ ట్రై చేశారు, బాగుంది. మీరు చేసినట్టుందా మరి? బాగుంది, అంటే ఇంట్లో ఫుడ్ లాగా ఉంది, బాగుంది. ఓకే. మీ పేరు? నా పేరు శ్రీనండి. ఇక్కడికి డైలీ వస్తారా? డైలీ వస్తాను. ఇక్కడ ఫుడ్ తినడానికి డైలీ వస్తారు. టేస్ట్ ఎలా ఉంది మరి? టేస్ట్ బాగుంది. ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ కూడా నార్మల్ ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది, అంత ఓవర్ లేదు. కానీ టేస్ట్కి తగ్గట్టుగా ప్రైస్ తగ్గట్టు టేస్ట్. ఓకే. ఇంకా ఏ ఐటమ్ బాగుంది మరి ఇక్కడ? అన్నీ పులిహోర కొద్దిగా, టమాటా రైస్ కొద్దిగా, అది కొద్దిగా పెట్టారు. ఓకే. అన్నీ టేస్ట్ చేస్తున్నాను, అన్నీ బాగానే ఉంది. తినొచ్చు. ఇంట్లో తిన్నట్టుందా? ఇంట్లో తిన్నట్టే ఉంది. రోజు తింటా కదా, ఇంట్లో మానేసి ఎక్కడ తింటున్నా. అంటే అంత బాగుంది ఇక్కడ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఎట్లా జరుగుతుంది ఆంటీ బిజినెస్? బాగుందమ్మా. 120 చాలా మంది వస్తున్నారు కదా, ఇన్ని వంటలు ఎట్లా చేస్తున్నారు మరి? అలవాటు నాన్న. అలవాటు అయిపోయింది అంటారు? అలవాటు అయిపోయింది. చాలా వెరైటీస్ చేస్తున్నారు కదా. మీకు చికెన్ 80 రూపీస్ చేసామా అమ్మా? చాలా వెరైటీస్ చేస్తున్నారు కదా, ఇవన్నీ మీరే చేస్తారా? అవునమ్మా. ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు ఇది? పొద్దున్న 5కి స్టార్ట్ చేస్తాము. పొద్దున్న 5కి వంటలన్నీ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 12:30 అవుతుంది. 11:30 ఇక్కడికి. ఇక్కడ 12కి స్టార్ట్ చేస్తారా? 12:30 ఏ టైం వరకు ఎండ్ అవుతుంది? అంటే నాన్ వెజ్ ఇప్పుడు అయిపోయింది కదా, నాన్ వెజ్ కావాలంటే కొంచెం వెళ్ళి కదా. ఓకే. సాయంత్రం వరకు ఉంటుంది అయితే? లేదు, ఇప్పుడు ఇక అయిపోయింది. ఇక దీంతో లాస్ట్, ఇక రైస్ దీంతో లాస్ట్ అయిపోయింది. చికెన్ ఉంది నాన్న. మళ్ళీ నైట్కి ఉంటుందా మరి? చికెన్ ఒకటే ఉంది, చికెన్ లివర్ అమ్మా. నైట్కి కూడా పెడతారా? నైట్కి మా అన్నయ్య వాళ్ళు పెడతారు. ఇక్కడ వేరే వాళ్ళు పెడతారా? ఇక్కడే మా అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి అమ్మా. చికెన్ లివర్ రెండే వెజ్ అమ్మా. ఒక చికెన్. అసలు ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? 2011. 2000 అనుకున్నారు అంటే అంకుల్ ఆటో తోలుతుండేవాళ్ళు ఇక్కడే. అది కొంచెం ఇది అవ్వట్లేదు అని చెప్పి, అయినా అంకుల్ ఎప్పటి నుంచో పెడదాం అంటున్నారు. ఇక నేనే ఏమోలే చేసుకుంటున్నాం కదా అని భయపడ్డా, రోడ్డు మీద కదా అని. కానీ ఇక అమ్మా చికెన్ 120 చేయమా. దానా చికెన్ లివర్ 2 మిక్సా సపరేట్గా 240 చేసాను. చిన్న 2 అమ్మా 120 చేశారా? ఇంకా అంకుల్ ఇక ఎప్పటి నుంచో అంటున్నారు. ఇక అంకుల్ మాట కాదని ఎందుకు వద్దన్నా నేను అసలు ఫస్ట్. అంటే ఇది పెట్టాలి అని మీకు ఇష్టమా లేకపోతే అంకుల్ ఇష్టమా? అంకుల్ ఇష్టమే. అంకుల్ ఇష్టమే. నాకైతే ఇష్టం లేదు స్టార్టింగ్లో. అంటే ఇబ్బందులు పడ్డాం మేము, చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు కూడా తీసేసాము. అంటే అప్పుడు మా అమ్మను మా ఆయన ఇద్దరు. మీ అమ్మగారు హెల్ప్ చేశారు అయితే? అమ్మ హెల్ప్. అప్పుడైతే వారం రోజులు అంటే ఇలాగే ఇక ఒకళ్ళ పెట్టినాక ఇంకొకళ్ళు ఇది ఉంటుంది కదా, అప్పుడు ఇంకా కస్టమర్ ఇలాగే పెరుగుతుండే వాళ్ళు ఫస్ట్ నుంచి. స్టార్టింగ్ నుంచి బాగానే ఉన్నారు కస్టమర్స్ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయారు? లేదు, ఎప్పుడు లాగానే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా పబ్లిక్కి తెలిసింది అది యూట్యూబ్ల వల్ల. మళ్ళీ అది సెలబ్రిటీలు కూడా మా లాంటి రోడ్ సైడ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల, వాళ్ళు కూడా రావడం వల్ల
వెయ్యి రూపాయలా? నేను అసలు అవి వచ్చి చూడటానికి కూడా నాకు టైం సరిపోతుంది అన్న. ఇక్కడికి వచ్చిన వాళ్ళే చెప్పడమే. ఏమా లేదమ్మా, మేము ఇప్పుడు పెట్టి 2000 మాకన్నా ముందు ఇంకా చాలా మంది ఉన్నారు. మాకన్నా ముందు ఫేమస్ అయిపోయారు. అలా ఏం లేదు. అది ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే మా అమ్మ ఫస్ట్, మా ఆయన పబ్లిక్. ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మరి మీరు? నాన్న అమ్మ హేమచంద్ర వాళ్ళ అమ్మగారు, వీళ్ళ ముగ్గురు నేర్పించారు. మా అత్తయ్య గారు నలుగురు. దమ్మా ఇంకొంచెం. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం అమ్మ? నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. చికెనేనా లివర్? ఎంత టైం పడుతుంది మీకు? మాకమ్మా వెజ్ అయ్యేటప్పటికేమో 8 to 8:30 కల్లా వెజ్ అయిపోతుంది. నాన్ వెజ్ ఏమో 8:30కి నాన్ వెజ్ వస్తుంది. వెజ్ అయిపోయినాక నాన్ వెజ్ వండుతాము. మరి హెల్ప్ చేస్తారా మీకు వంటల్లో? హెల్ప్ లేకపోతే చేయలేను నాన్న. మా పిల్లలు, మా వారు, 120. మళ్ళీ పనోళ్ళు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉన్నారు, భార్య భర్త ఇద్దరు. డమ్మా ఇంకొంచెం. వంటలు అయితే అన్నీ నేనే చేస్తాను. నాకు హెల్పింగ్ అయితే చేతి కింద ఉంటారు. దమ్మా అమ్మా నీకేది వెజ్ నాన్-వెజ్ అమ్మా? ఇది స్టార్ట్ చేసినప్పుడు మరి ఎట్లుండే ఫస్ట్ బిజినెస్? బాగుందమ్మా. అంటే ఎంత ఖర్చు అయింది పెట్టడానికి, ఇదంతా పెట్టడానికి? అప్పుడు స్టార్టింగ్ 30,000 హేమచంద్ర వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. అప్పుడు పెట్టుబడికి కూడా డబ్బులు లేకపోతే 30,000 ఇచ్చారు. 30,000 స్టార్ట్ చేశారు అన్నమాట. స్టార్ట్ చేసాం. చికెనా 120 చేసానా? వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని అప్పుడు. ఇట్లాగే డబ్బులు లేవు, మళ్ళీ వ్యాపారం పెడదామంటున్నారు. ఈయనేమో ఆటో తోలుతున్నారు. ఆటోకి కిరాయిలే సరిగ్గా లేక ఇదిగా ఉంటే ఇట్లాగే బాధపడుతుంటే, అయినా ఆయన ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, వ్యాపారం అని ఊర్లో ఉన్నప్పుడు కూడా చాయ్ పడ్డీ కానీ ఏదో ఒకటి పెట్టుకుందామని. అంటే మీది ఈ ఊరు కాదా? ఎక్కడ నుండి వచ్చారు మీరు? గుడివాడ. అక్కడ నుంచి బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చారా? బిజినెస్ కోసం అని కాదు, ఇంకా అక్కడ కూడా ఆటోనే తోలేవారు. ఇంకా ఇక్కడ అందరు ఇక్కడికే ఉన్నారు మా వాళ్ళు అందరూ అని చెప్పి ఇక మనం కూడా ఇక్కడే వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వచ్చారు. అంటే మేము ఏదన్నా పనికి వెళ్ళాలన్నా చేయాలన్నా పిల్లల్ని చూసేవాళ్ళు లేరు. అందుకోసమని పిల్లల కోసమని వచ్చాము అసలు. ఇక తర్వాత అమ్మా నాన్న పిల్లల్ని చూసుకుంటే ఇలా నేను వంట చేసుకోవడం, ఆటో తోలుకోవడం, మరి ఇవన్నీ చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, అటు అత్త మామని అమ్మ నాన్నని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? కానీ వాళ్ళ అందరి సపోర్ట్ ఉంది నాకు. అందరి సపోర్ట్ ఉంది. అత్తయ్య, మామయ్య, అమ్మ నాన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న సపోర్టు. చికెనా వెజ్ వాళ్ళ సపోర్టు. మిక్సింగ్ ఇవే ఉన్నాయి, ఉన్న వరకు ఇవేనా అన్నీ అయిపోయినాయి. మరి అది బయటే వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే చేసిన. వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చారంటారు? అవును, వాళ్ళ సపోర్ట్ వల్ల మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడ్డామో. అప్పుడైతే తీసేద్దామని చెప్పి వారం రోజులు బంద్ కూడా పెట్టేసిన. అవునా? ఎందుకు? అదే ఇక ఉంటుంది కదా కొన్ని అట్లాగే. ఇక ఒకళ్ళేమో ఏమవుతుందంటే కస్టమరు ఒక ఇద్దరు వచ్చాను అనుకో, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని తీసుకొస్తున్నారు, ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరు, అలా ఫస్ట్ రోజు 5 కేజీలు, రెండో రోజు ఏమో 10 కేజీలు, మూడో రోజు 15, నాలుగో రోజు 20, అలా వారం తిరిగేటప్పటికే కట్ట వేసుకొచ్చింది. వారం తిరిగేటప్పటికి, నెల తిరిగేటప్పటికి 2 బ్యాగులు అట్లా. ఇప్పుడు ఎన్ని కేజీస్ చేస్తున్నారు? ఇప్పుడు పర్లేదు కదా, అన్ని చెప్పకూడదు, పర్లేదు. ఇప్పుడైతే పర్లేదు అంటారు. అన్నీ అయిపోయినాయి నాన్న. నాన్ వెజ్లో చికెన్ ఒకటే ఉంది, గ్రేవీలు ఉన్నాయి, మటన్ గ్రేవీ, తలకాయ గ్రేవీ, ప్రాన్స్ గ్రేవీ, మటన్ లివర్, అన్ని సూపులు ఉన్నాయి. 2 వెజ్. కంటిన్యూస్ ఇట్లా పెడుతూనే ఉన్నారు కదా, మరి చెయ్యి నొప్పి రావట్లేదా? రాదమ్మా, అంటే చెయ్యాలి, ఇక్కడ పెట్టాలి, మళ్ళీ మీరు నమ్మరు కానీ చెప్తే పని చేయని రోజులు చెయ్యి నొప్పి వస్తుంది. నాకు పని చేయకుంటే నొప్పి వస్తుంది, పని చేస్తే ఏ నొప్పి ఉండదు. అందరికి పని చేస్తే నొప్పి వస్తుంది కదా? ఏమో అదే అర్థం కాదు. పని ఒకరోజు ఆపితే ఈ చెయ్యి అంతా లాగేస్తుంది. అమ్మా వెజ్జా? అంటే మీ చేతికి పని ఉంటేనే బెటర్ అన్నమాట. తలకాయ గ్రేవీ అమ్మా. ఇంకోటి వెజ్. చిన్నప్పటి నుంచి అలవాటేనన్న. చిన్నప్పటి నుంచి మా ఊర్లో తోటలమ్మా, బెండకాయ తోటలు. అంటే బయటకంటే తెలియదు కానీ ఇంట్లోనే మా నాన్న వాళ్ళే తోటలు వేసేవాళ్ళు. బెండకాయ, బీరకాయ, సొరకాయ, అన్ని తోటలు.
అన్ని అదే అలవాటు ఇప్పుడు అయిపోయింది అంటారా? అవి ఇట్లా కోయడమే కదా, అది ఫాస్ట్ గా కోసుకుంటూ గంపలు నింపుకోవడమే. ఇప్పుడు వెజ్ కి కూరగాయలు మీరే కట్ చేసుకుంటారా? లేదమ్మా, మొన్నటి దాకా కటింగ్ చేసుకున్నాం, పెట్టుకున్నా ఒక 2 రోజులు ఉన్నారు, పని చేయలేక కొంచెం ఎక్కువ ఉంటుంది పని. కాకపోతే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండబట్టి మా పిల్లలు వాళ్ళైనా కటింగ్ చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారు, కటింగ్ చేస్తారు, భార్య భర్తలు ఇద్దరు. ఇంకోటి చికెన్ ఒకటి వెజ్ అమ్మా. 80 రూపీస్ చేసామా. తలకాయ గ్రేవీయా ఒకటి వెజ్ అమ్మా. 160 అమ్మా. దమ్మా చిన్న అవుతాయండి, అక్కడ వేసుకోండి. వెజ్ ప్రిపేర్ చేయడానికి తక్కువ టైం పడుతుంది కదా, నాన్ వెజ్ ఎక్కువ టైం పడుతుంది, మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? నాన్ వెజ్కే తక్కువ టైం పడుతుంది. నాన్ వెజ్కే తక్కువ టైం పడుతుందా? వెజ్కే ఎందుకంటే నాన్ వెజ్ ఒకటే దెబ్బ ఇది ఉంటుంది, వెజ్కి అయితే మగ్గాలి బాగా. చికెన్కి అయితే ఇక అన్ని ఇది చూసుకోవక్కర్లేదు. వెజ్ అయితే నాన్ వెజ్ తొందర అయిపోతుంది. నాన్ వెజ్ తొందరగా అవుతుంది. అయితే ఇవి మాత్రం ఫ్రైలు అవి మాత్రము సిమ్లో పెట్టి మగ్గ పెట్టాలి కదా, ఫ్రైకి వాటికి మాత్రము టైం పడుతుంది. మిగతా కర్రీకి వాటికి తొందరగా అయిపోతుంది. వెజ్లో ఏమేమి ఉన్నాయి? వెజ్లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ. ఇవాళ గుత్తొంకాయ ఫ్రై మంచిగా లేదు, గోబీ రైస్ అయిపోయింది, పులిహోర ఉంది, టమాటా ఉంది, జీరా ఉంది. బయట వెజ్జా నాన్ వెజ్జా? ఇవాళ గుత్తొంకాయ ఫ్రై, క్యాబేజీ కర్రీ, బీరకాయ చట్నీ, పప్పు, సాంబారు, రసం, రైతా. ఇవాళ మరి రైస్లలో వెరైటీ ఏముంది? వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. ఇంకొంచెం అయినా దమ్మా. నాన్ వెజ్ అన్నీ అయిపోయినాయి కదా, ఖాళీ గ్రేవీలు ఉన్నాయి. చికెన్ గ్రేవీ, తలకాయ గ్రేవీ, బోటి గ్రేవీ, మటన్ గ్రేవీ, ఫ్రాన్స్ గ్రేవీ, అన్ని సూపులు ఉన్నాయి. మీ ఇష్టం, మీకు ఏ సూప్ కావాలంటే ఆ సూప్ వేసుకోవచ్చు. అమ్మ ఏ రైస్ పెట్టినా, పులిహోర పెట్టినా. మొత్తం వెజ్ నాన్ వెజ్ కలిపి రైస్ తోటి మొత్తం ఒక 50 ఐటమ్స్ ఉంటాయా? ఏమోనమ్మా, ఇప్పుడు వరకు కౌంట్ చేయలేదు, నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. చేయలే. అమ్మ రోజు ఎట్లా చేస్తారు? ఏదన్నా తక్కువ పడదా కర్రీ? ఏముండదు, అంటే అలవాటే కదా. అమ్మా ఏంట్రా అమ్మ, లివర్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారా ఐటమ్స్ అన్ని, లేకపోతే ఇంటి దగ్గర చేసుకొని వస్తారా? ఇంటి దగ్గరేనమ్మా. ఇంటి దగ్గరనే చేసుకొని వస్తారా? ఇంటి దగ్గరే. ఎక్కడ ఉంటారు ఇక్కడ మీరు? మియాపూర్ ఆల్వినామా. అక్కడ నుండి ఇక్కడికి వస్తారా? అవును, మియాపూర్ ఆల్వినా. అంటే రెంట్లోకి ఉంటే రెంట్లు పెంచేస్తున్నారని చెప్పి, అంటే రిజిస్ట్రేషన్ భూమి కొనుక్కునేంత స్తోమత లేదు కదా అని నోటరీ. మరి ఇప్పుడు ఇక్కడ పెట్టినందుకు ఎవరు ఏమనలేదా? అది రైస్ ఇక్కడ పెట్టేమా, ఇక్కడ పెట్టినందుకు ఎవరు ఏమనలేదా? లేదమ్మా, తీసేయండి అట్లా ఇట్లా ఏమనలేదా? లేదు. అంటే బయట ఊరుకోరు, ఇక్కడ కూడా ఊరుకోరు. అంటే న్యూసెన్స్ చేసి రోడ్ల మీద మరి ఇది చేస్తే ఊరుకోరు. ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళకి పబ్లిక్ కూడా చెప్తూ ఉంటాము. 500 ఎవరు ఇచ్చారమ్మా? పబ్లిక్ కూడా చెప్తూ ఉంటాము, కొంచెం బైక్ లో కొంచెం సైడ్కి పెట్టుకోండి ఎదుగా అని చెప్పి. మరి ఇక్కడ పెట్టినందుకు లేదు, ఎవరికి పే చేయక్కర్లేదు, రోడ్ సైడే కదా. మీరు అన్నారు కదా ఆపేయాలనుకున్నాం అనేసి, అంటే అప్పుడు ఇదే దీనివల్లే ఇట్లాగే పెడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా, అంటే పోటీకి ఎవరైనా పక్కన పెట్టడం, లేకపోతే మటన్ లివర్ లేదమ్మా గ్రేవీ. మటన్ లివర్ అయిపోయింది, తలకైనా అది ఇట్లాగే నా దగ్గరికి కస్టమర్స్ ఇట్లా ఎక్కువ పెరుగుతుంటే ఇట్లా కోపంతో, వ్యక్తిగతంగా అయితే ఎవరు లేరు, వ్యాపార పరంగా ఉన్నారన్నమాట. వ్యాపార పరంగా అది ఎక్కడైనా కామనే కదా. నార్మల్ ఇంటి దగ్గర ఉంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేస్తారు, ఇంకా బయటకు వచ్చి ఇంత చేస్తున్నారంటే ఎవరైనా కుళ్ళుకుంటారు కదా. అవును, కాకపోతే అప్పుడు అంటే భయం నాకు. ఇది కానీ తర్వాత అమ్మ అంది, కాసే చెట్టుకి ఎప్పుడు దెబ్బలే, ఇదిగా ఎప్పుడైనా సరే. అమ్మ 80 రూపీస్ నాన్న, పీసులు లేవు, గ్రేవీ అని చెప్తారు కదా. మరి బిజినెస్ లలో చాలా బిజినెసెస్ ఉన్నాయి కదా, ఇదే ఎందుకు పెట్టుకున్నారు? ఇదే ఎందుకంటే గ్రేవీ అమ్మా, ఇదే ఎందుకంటే వంటలు మాస్టర్ నాన్న అసలు. అయితే వంటలు ఆయన ఫస్ట్ అయితే అసలు వంటలు రావు నాకు ఇంట్లో. అమ్మా జీరా రైస్ తర్వాత నాన్న నేర్పించారు. ఇంకొంచెం అమ్మ నీకు రైస్. మీరు ఎక్కువ నాన్న నుంచి నేర్చుకున్నారా వంటలు, అమ్మ నుంచి నేర్చుకున్నారా? నాన్ వెజ్ అయితే నాన్న, ఇంకా వెజ్ అయితే ఇక అమ్మ, నాన్న, అత్తయ్య, హేమచంద్ర వాళ్ళ అమ్మగారు. వంట చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అంటే టైలరింగ్ చేసేదాన్ని, అలా పరిచయం. మళ్ళీ నాకు బట్టలు
అలా పరిచయం బట్టల ద్వారా చేస్తున్నారా టైలరింగ్ చేస్తున్నారా మరి నా వరకు చేస్తాను నావి మా పాపవి నిజమా ఇక బయట ఏంటి తీసుకోని ఇక్కడికి వస్తారా మరి మీ పిల్లలు బాబు వస్తాడు పాప రాదు పాప ఇంట్లో పనులన్నీ చూసుకుంటది పాప కాలేజీకి వెళ్తుంది మరి మీ పిల్లలు బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్ మరి ఇంత మందికి పెడుతున్నారు మీరు ఎప్పుడు తింటారు అసలు నేను మార్నింగే తినేస్తాను నేను స్టార్టింగ్ తినేస్తారా మార్నింగ్ నేను 2 times తింటా ఇక్కడికి వచ్చేటప్పటికే 2 times తింటా అవునా పొద్దున్నే నైట్ పెరుగన్నము తోడబెట్టుకుని ఇప్పుడు అన్నము ఇలా వండుతాం కదా దీంట్లో కొంచెం పాలు పోసి కొంచెం పెరుగు తోడబెట్టి పొద్దున్నే ఉల్లిపాయ నంచుకుని అంటే పాలు గుడ్డు తినేసినాక అది తింటా మళ్ళీ వంటలన్నీ అయిపోయినాక మళ్ళీ అది ఓహో మంచి ఎనర్జీ ఫుడ్ తింటున్నారు అయితే నాన్ వెజ్ అన్నీ అయిపోయింది ఇంత మందికి అన్నం పెడుతున్నారు మీరు కూడా మీ హెల్త్ ని చూసుకుంటూ మీ బిజినెస్ అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇంత మంది ఉన్నారు ఎక్కడ చూసినా గానీ ఇంత మంది అయితే కనిపించరు స్టార్ హోటల్స్ లలో కూడా కనిపించరు కానీ ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ కి ప్రతి ఒక్కరు కూడా ఫేవరెట్ అయిపోయారు ప్రతి ఒక్క ఐటమ్ నేమ్ చెప్పేసి ఈ ఐటమ్ ఇక్కడ బాగుంటుంది అని చాలా మంది వచ్చి ఇక్కడ ఫుడ్ ని టేస్ట్ చేయడానికి వస్తున్నారు సిద్దిపేట ఇంకా సంథింగ్ చాలా ఏరియాస్ నుంచి వస్తున్నారు మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను